టైం 11:57 అయ్యింది. సో, వి ఆర్ గోయింగ్ టు శబరిమల. మనకి స్పెషల్ ట్రైన్ ఏశారు. కాకినాడ టు కొల్లాం స్పెషల్ ట్రైన్ ఏశారు. సో, ఇది యాక్చువల్‌గా మనకి ఎగ్జాక్ట్ టైమ్ ఏంటంటే 12:15 కల్లా సామర్లకోట జంక్షన్‌కి అయితే రావాలి. సో, వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. చూద్దాం రైట్ టైమ్‌కి వస్తుందో లేదో. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడే జరిగింది. కాకినాడ నుండి స్టార్ట్ అవుతుంది కొల్లాం ఎక్స్ప్రెస్. శబరిమల అయితే వెళ్తున్నాం మనం. సో మేమైతే సామర్లకోటలోనే అయితే ఇప్పుడు ఎక్కిపోతున్నాం అందరం. మా స్వాములు అందరూ రెడీగా ఉన్నారు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ కరెక్ట్‌గా రైట్ టైమ్‌కి వచ్చింది 12:15కి. సో, ఇది యాక్చువల్‌గా ఇది స్పెషల్ ట్రైను. సో, అందుకనే నేను ట్రైన్ డీటెయిల్స్ ఏమి మెన్షన్ చేయట్లేదు. ఇది మేబీ తర్వాత ఉండకపోవచ్చు. సో, అందుకే మెన్షన్ చేయట్లేదు నేను. సో, ట్రైన్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే ఎక్కాం మనం సామర్లకోట జంక్షన్‌లో. 1430 కిలోమీటర్స్ మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. 2 స్టేట్స్ క్రాస్ చేసి వెళ్ళబోతున్నాం. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ట్రైన్ అయితే ఇంకొక 2 మినిట్స్‌లో స్టార్ట్ అయిపోతుంది. సో, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్ విక్కీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ. మనం ఇప్పుడైతే కేరళ అయితే ఎంటర్ అయిపోయాం. సో, నైట్ అంతా జర్నీ చేసాం కదా! సో, ఇప్పుడు కేరళ ఎంటర్ అయిపోయాం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంది మొత్తం అంతా. 7:44కి మేము చెంగనూరులో అయితే దిగాము. ఇక్కడ నుండి మేము ఇప్పుడు పందల రాజ్యం వెళ్దామని అనుకుంటున్నాము. సో, ఇక్కడ నేను రైల్వే స్టేషన్ నుండి బయటికైతే వెళ్తున్నాము. చాలామంది ఎర్నాకుళం, కొట్టయంలో దిగుతారు. మేమైతే పందల రాజ్యం చూద్దాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు చెంగనూరులో దిగాము. సో, చెంగనూరు రైల్వే స్టేషన్ అయితే బయట నుండి అయితే ఇలా ఉంటుంది. మన సైడ్‌లా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా కేరళ స్టైల్‌లో ఉంది. ఒకసారి చూడండి. జస్ట్ నౌ మేము చెంగనూరు రైల్వే స్టేషన్ నుండి ఎగ్జిట్ అయ్యాము. సో, చాలామంది స్వాములైతే ఇక్కడే దిగిపోయారు. సో, చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుండి ఎవరైనా పంబ వెళ్ళాలనుకుంటే డోంట్ వర్రీ. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్‌లోనే కేఎస్ఆర్టీసీ అయితే మనకి అవైలబుల్‌గా ఉంది. డైరెక్ట్ పంబ బస్సులు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి మనకి. మేము ఇక్కడ నుండి పందల రాజ్యం వెళ్ళే ముందు ఇక్కడ మహాదేవర టెంపుల్ అని చెప్పేసి ఉంది. సో, ఫస్ట్ ఆయన దర్శించుకొని అక్కడి నుండి అప్పుడు స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నాము. సో, ట్రాన్స్‌పోర్టింగ్ అది ఎలా వెళ్ళాలన్నది ఇంకా క్లారిటీ లేదు. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చూసారా బోర్డ్ శబరిమల అని ఉంది. సో, అలా ఎళ్ళాలి శబరిమల ఎళ్ళాలంటే. సో, మనం ఇప్పుడు అప్పుడే శబరిమల ఎళ్ళాం కాబట్టి, సో, ఫస్ట్ అయితే మనం మహాదేవర టెంపుల్ అయితే దర్శించుకుందాం. సో, ఎలా ఎళ్ళాలని చూద్దాం. దగ్గరే కదా అని చెప్పేసి బై వాక్ వచ్చేసాం. ఇక్కడ జంక్షన్ నుండి స్ట్రెయిట్‌గా ఎళ్ళాలి మనం. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ నుండి తిరువనంతపురం 116, కొట్టాయం 35, పందలం 13. సో, మనమైతే వచ్చేసాము. చెంగనూరు మహాదేవర టెంపుల్. సో, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. 3 మీన్స్ శ్రీ ఏమో. సో, ఇప్పుడైతే మనం ఇక్కడి నుండి టెంపుల్‌లోకైతే వెళ్దాం. మా నాన్న స్వామి వాళ్ళు చాలా సార్లు విజిట్ చేశారంట. చూద్దాం బావుంటదని చెప్పారు. బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు ద టెంపుల్, ఇక్కడ అర్తకడువ అని చెప్పి ఒక నది ఉందన్నారు. సో, అది చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడైతే చాలామంది స్నానం చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారనుకుంటా. సో, మా స్వాములు కూడా ఇక్కడ స్నానం చేసి వెళ్దామన్నారు. సో, అందుకని ఇక్కడ చూడడానికొచ్చాము. శ్రీ చెంగనూరు మహాదేవర టెంపుల్ దగ్గరికైతే మనం వచ్చాం. సో, మాక్సిమం షూట్ చేయడానికి అవ్వదు. వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను టెంపుల్స్‌లో ఇన్‌సైడ్ షూట్ చేయడానికి. సో, చూడండి. ఇన్‌సైడ్ టెంపుల్ చాలా అంటే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో స్వాములందరూ స్నానం చేసి, ఇక్కడే బట్టలన్నీ ఆరబెట్టుకొని, లోన స్వామివారి దగ్గర హారతి తీసుకొని, ఇక్కడి నుండి ఎరిమేలి స్టార్ట్ అవుతారు అందరూ మాక్సిమం. ఇన్‌సైడ్ ఏంటంటే వీడియో తీయడానికి లేదు. నేనైనా కొంచెం ట్రై చేశాను. చూడండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో.
టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంతకన్నా మనం ఇంకా ఎక్కువ చూపించడానికి అయితే లోన్ అవ్వలేదు. సో వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఇప్పుడైతే మనం పందల రాజ్యానికి అయితే స్టార్ట్ అయ్యాం. చెంగనూరు నుండి పందల రాజ్యానికి స్టార్ట్ అయ్యాం. ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 2 ఆటోస్ మాట్లాడుకున్నాం. మేము 12 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడే పందలం ప్యాలెస్‌లోకి అయితే మనం ఎంటర్ అయ్యాం. చాలామంది పందల రాజ్యం చూడాలనుకుంటే ఎర్నాకుళంలో దిగుతారు. కొట్టాయంలో. అక్కడి నుండి లాంగ్ అవుతది. చెంగనూరులో దిగితే మనకు కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి మాక్సిమం చెంగనూరు ప్రిఫర్ చేయండి. ఇప్పుడైతే మనం అయ్యప్ప స్వామి వారు 12 ఇయర్స్ దాకా ఇక్కడే ఉన్నారంట. సో, ఆ ఇల్లు చూద్దాం ఒకసారి. మాక్సిమం ట్రై చేద్దాం. ఎందుకంటే లోన వీడియో షూటింగ్‌లు అవి మనకి పర్మిషన్ అయితే ఉండదు. ఇక్కడే ఆయనకి చేయించిన ఆభరణాలు కూడా ఇక్కడే ఉంటాయి. మన లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్‌గా ఉంది. సో, ఇదే అయ్యప్ప స్వామి వారు 12 సంవత్సరాలు వచ్చినంత వరకు ఆయన ఇక్కడే అయితే నివసించారు. సో, లోనకి వీడియోస్ అలౌ లేదు. బికాజ్ నార్మల్ టైమ్‌లో అయితే మనకి వీడియోస్ అలౌ ఉంటుంది. అది ఉండదు. మేబీ రిక్వెస్ట్ చేసుకోవాలి మనం వాళ్ళని. సో, లోనకైతే వీడియో అలౌ లేదు. బట్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. లోన ఏమున్నాయో ఏంటన్నది మీకు ఒకసారి అయితే క్లియర్‌గా అయితే నేను ఒకసారి చెప్తాను. సో, చూద్దాం లోన ఎలా ఉందో ఏంటో. లోన అయితే అయ్యప్ప స్వామి వారు అప్పుడు ఏదైతే యూజ్ చేశారో అవన్నీ ఇంకా ఉన్నాయి. ఒక చెక్క కుర్చీ, మళ్ళీ ఒక సెపరేట్‌గా ఒక బావి గూడా ఉంది లోన. చిన్న కిచెన్ టైప్‌లో కూడా ఉంది. అక్కడ లోన అయితే ఏం టచ్ చేయనివ్వట్లేదు. అండ్ వీడియోస్ కూడా తీయనివ్వట్లేదు. నార్మల్ టైమ్‌లో అయితే మనం రిక్వెస్ట్ చేసి ఏదోలా తీసేవాళ్ళం. ఇక్కడ మీరు చూసారా? రాజరాజశేఖర మండపం అని జెప్పుంది. సో, ఇందులోకి ఒకసారి వెళ్దాం. ఈ మండపంలో అయ్యప్ప స్వామి జన్మించిన కాడి నుండి ఆయన అవతారాన్ని ఎండ్ చేసినంత వరకు క్లియర్‌గా ఒక ఆర్ట్ రూపంలో మనకైతే ఇక్కడ మొత్తం అంతా డీటెయిల్‌గా ఇక్కడైతే చూపించారు. మొత్తం ఇక్కడైతే మెన్షన్ చేసి కూడా ఉంది. ఇక్కడ నుండి స్వామివారిని ఆభరణాలు ఎలా తీసుకెళ్తారు? అండ్ ఆయన ఎలా పుట్టారు? ఆయన అసలు పర్పస్ ఏంటి? అసల పందల రాజుకి దొరకడానికి కారణం ఏంటి? ఇవన్నీ ఎప్పటి నుండో పురాతన స్టోరీయే ఇదంతా. దాన్ని ఇక్కడ క్లియర్‌గా చాలా బాగా ఉంది చూడ్డానికి కూడా. చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆయన ఎలా పుట్టాడన్నది, ఆయన తల్లిదండ్రులు ఎవరన్నది మనం ఇక్కడ చూస్తున్నాం కదా! మహావిష్ణువు మోహిని రూపంలోని శివుడు. ఇక్కడంతా క్లియర్‌గా అయితే చాలా డీటెయిల్‌గా రాసుంది. అదైతే చాలా బావుంది చూడ్డానికైతే. మీరు ఎప్పుడైనా పందల రాజ్యంకెళ్ళినప్పుడు ఇదైతే మిస్ చేయకండి. నేననుకుంటున్నాను ఇది మకర జ్యోతి టైం కాబట్టి ఇదైతే మనకి చూడ్డానికైతే ఎలా ఉందని నేననుకుంటున్నాను. నార్మల్ టైంలో మేబీ ఉండకపోవచ్చు. సో, మీరైతే మకర జ్యోతి టైంలో రావడానికి ట్రై చేయండి. వాట్ మేక్ మీ మోస్ట్ ఎక్సైటెడ్ అంటే ఇక్కడ స్టిల్ ఆయన వంశధారకులు అంటారు కదా! వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళే ఈ ప్లేస్‌నంతని వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. మనం ఇప్పుడైతే స్వామివారి ఇంట్లో నుండి బయటకొచ్చాం చూసారా? అక్కడ లెఫ్ట్ సైడ్‌లోనే వాళ్ళుంటున్నారు. సో, వాళ్ళే ఇక్కడైతే టేక్ కేర్ చేస్తున్నారు ఈ ప్లేస్ అంతా. ఎంత గూస్ బంప్స్ మూమెంట్ అంటే ఆయన తిరిగిన ప్లేస్‌లో, ఆయన ఉన్న ఇంట్లో మనం వెళ్లి తిరిగి ప్రెజెంట్ మేము అక్కడే ఉన్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే. సో, ఇన్ ఎ లైఫ్ టైమ్ ఒకసారి ఇట్లాంటివన్నీ మనం అయితే చూడాల్సుంటుంది. కలియుగ దేవుడు అయ్యప్ప. మహిషిని సంహరించడం కోసం పుట్టారాయన. శబరిమల శిఖరం పైన విఘ్న ప్రతిష్ఠ చేసింది అయ్యప్ప స్వామి విఘ్న ప్రతిష్ఠ చేసింది పరశురాముడు. ఇక్కడ కూడా అది కూడా మెన్షన్ చేశారు ఈ ఆర్ట్‌లో. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఈ ఆర్ట్ అయితే. చూడడానికి చాలా బావుంది. ఒకసారి ఇది మీరొచ్చినప్పుడు మాత్రం కన్ఫర్మ్‌గా విజిట్ చేయండి. ఎందుకంటే మనకి ఏదో తెలియకపోవచ్చు. ఇది చూసాక మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. లేదంటే ఏదైనా గుర్తు రావచ్చు. సో, ఇదైతే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. సో, మర్చిపోకుండా విజిట్ చేయండి ఇది మండపాన్నయితే. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి ఆభరణాలైతే మనం చూడడానికి వెళ్తున్నాం. ఈ లైన్ నుండి లెఫ్ట్ సైడ్ ఎళ్తే మనకక్కడ ఆభరణాలైతే ఉంటుంది. రాజరాజశేఖరుడు ఇక్కడైతే చాలానే టెంపుల్స్‌నైతే నిర్మించారంట. అందులోని వన్ ఆఫ్ ది టెంపుల్ మన రైట్ సైడ్‌లో ఉంది చూసారా? అది కూడా అయ్యప్ప స్వామి టెంపులే. ఇక్కడ నుండి మకర సంక్రాంతి రోజు ఏనుగుల మీద ఊరేగింపు తీసుకెళ్తూ కన్నుల విందుగా ఇక్కడి నుండి ఊరేగింపు తీసుకెళ్ళి శబరిమల మీద ఉన్న అయ్యప్ప స్వామిని అలంకరించి అప్పుడు పూజలు స్టార్ట్ చేస్తారు సంక్రాంతి రోజున. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఈయనే రాజరాజశేఖరుడు. పందలరాజు రాజశేఖరుడు ఈయనే. ఇక్కడ చిన్న స్టాచ్యూ ఒకటైతే అరేంజ్ చేశారు. చూడడానికైతే చాలా రియలిస్టిక్‌గా చాలా అందంగా ఉంది. బట్ టచ్ చేయకూడదు. కొంచెం డిస్టెన్స్ అయితే పెట్టారు. అయ్యప్ప స్వామిని ఇక్కడ ఊయల్లో ఊపుతున్నట్టు ఈ స్పెక్టాక్యులర్‌గా అయితే దీన్నైతే అరేంజ్ చేశారు. చాలా బాగుంది చూడడానికైతే. స్వామివారి ఆభరణాలు చూడడానికైతే మనకి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు.
అదొక ఇంప్రెసివ్ థింగ్‌లా అనిపించింది నాకైతే. సో, క్రౌడ్ అయితే ఉంది. మనం ఇక్కడ ఎగ్జిట్‌లో వెళ్తుంటే ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి వారి ఫోటో అయితే ఒకటి ఇస్తున్నారు. అది నాట్ ఓన్లీ ఫోటో, దాని వెనకాల క్యూఆర్ స్కాన్ అయితే ఉంది. దాన్ని స్కాన్ చేసి మనకి ఇఫ్ ఎనీ నీడ్ ఇన్ పెద్దపాదం కానీ, సో, మనం శబరిమల వెళ్తున్న దారిలో మనకి ఏదైనా ఒక నీడ్ ఉంటే దాన్ని స్కాన్ చేసి మనకు అక్కడ టెక్స్ట్ చేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వాటిలో మనం టెక్స్ట్ చేస్తే రెస్క్యూ టీమ్ వచ్చేసి మనల్ని అయితే సేవ్ అయితే చేస్తుంది. వీళ్ళందరూ చాలా ఒక మంచి పని చేస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే, అయ్యప్ప స్వామి వారు ఇక్కడ నివసించిన టైంలోని ఆయన ఇక్కడే స్నానం చేసేవారంట. ఈ నదిలోనే స్నానం చేసేవారంట. ఇదైతే చూడడానికి చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడే ఇక్కడ మనకి స్వామివారి దర్శనం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుండి మేమైతే ఎరిమేలి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చుంటే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇక్కడ నుండి మేము ఎరిమేలి ఎలా వెళ్తున్నాం అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడితో మనం పందలరాజ్యం అయితే చూసాము. ఇక్కడ నుండి మనం అయితే ఇంకా ఎరిమేలి స్టార్ట్ అవుతాం. మనం ఇంకా ఎక్కడ చూసినా దారి పొడుగును మనకి నిమ్మ సోడా, కోకోనట్స్ అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో, మీరు ఎప్పుడైనా తాగొచ్చు. టైం ఇప్పుడు 1:48 అయింది. ఇప్పుడే ఎరిమేలిలో దిగాం మేము. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! ఆ టెంపుల్ నేము తత్వంసి. ఇప్పుడు మేము లగేజ్ అక్కడ పెట్టుకొని పేడతుల్లాడి అప్పుడు పెద్దపాదానికైతే స్టార్ట్ అవుతాం. పేడతుల్లాడాలంటే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కన్యస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టిక్ లాంటిది ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే శరణగుత్తి దగ్గర చిన్న పాదంలో ఆ స్టిక్ అయితే మనం అక్కడైతే గుచ్చాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటన్నది నేను ఇంకా ముందు వీడియోలో మనం మాట్లాడదాం. చూసారు కదా! స్వాములు ఎంత ఆనందంగా నృత్యం చేస్తూ అలా తత్వంసికెళ్తున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏదైనా ఒక డోలక్ లాంటిది మాటాడుకొని, వేషధారణ వేసుకోవాలనమాట. ఇక్కడ వేషధారణ వేసుకొని, రంగులు రాసుకొని, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలి, ముతకని ఏముండదు. అందరూ ఆనందంగా నృత్యం చేస్తూ ఫస్ట్ శ్రీధర్మశాస్త్ర ఆలయంలోకెళ్ళి, స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి, అక్కడి నుండి డాన్స్ ఏసుకుంటూ, అలా మనం ఓవరస్వామి మసీదులోకి వెళ్ళి, ఆయనకొక దండం పెట్టుకొని, ఆయనకొక కొబ్బరికాయ కొట్టేసి, అలా మళ్ళీ తత్వంసి దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సుంటుంది. ఈ పెద్దావిడ ఇస్తుంది కదా! అవి మెడికేటెడ్ వాటరు. అంటే హాట్ వాటర్ అది. మీకు చూడడానికి కొంచెం రెడ్ కలర్‌లో ఉంటుంది. వీలైతే మీరు ఒక వాటర్ బాటిల్‌లో క్యారీ చేసుకొని పట్టుకొని వెళ్ళండి. మంచిదే మనకిది. వాటర్ అయితే తాగడం అయితే. క్యారీ చేసుకుంటే బాగుంటుంది మరి. ఇదే ఓవర్‌స్వామి మసీదు. అయ్యప్ప స్వామి మిత్రుడైన ఓవర్‌స్వామి మసీద్ ఇదే. ఇప్పుడు ఈయన మనం ఇక్కడ దర్శించుకొని ఇక్కడ నుండి అయితే మనం తత్వంసికి వెళ్దాం.
పేటతుల్లికి ఇదే ఆఖరి ఘట్టం. ఇక్కడ మనకి స్నానం చేయడానికి వసతులు కల్పించారు. మనం ఇక్కడ స్నానం చేసి స్వామి అయిన శ్రీధర్మ శాస్త్రాన్ని దర్శించుకొని ఇక్కడి నుండి అప్పుడు మనం అయితే బయటికి వెళ్దాం. ఇక్కడ ఈ లైన్ చూసారు కదా, వీళ్ళందరూ దర్శనం టికెట్ల కోసం అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మకర సంక్రాంతి టైంలో వచ్చిన స్వాములందరికీ మ్యాక్సిమం దర్శనం టికెట్ అవసరం లేదు. మనకి కనుమల మహాగణపతి దగ్గర, పంప దగ్గర ఆధార్ కార్డ్ చూసి స్కాన్ చేసి మనకైతే అలౌ చేస్తారు చిన్న పాదం దగ్గర. కానీ మండలం దీక్ష మాత్రం చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళైతే కన్ఫామ్గా టికెట్ తీసుకొని వెళ్ళండి, అదైతే మీకు మంచిది. ఓం స్వామి శరణమయ్యప్ప. మేము మధ్యాహ్నం వచ్చాం చెంగనూరు నుండి పంబా వెళ్ళి ఇప్పుడు ఇక్కడ వావర స్వామిని నుండి పందలరాజం వెళ్ళి ఎరిమేలి వచ్చి ఎరిమేలిలో పేటతుల్లో ఆడేటప్పటికి లేట్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. లేట్గా స్టార్ట్ అయ్యాం. ఎంత దూరం అయితే అంత దూరం వాక్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే పేటతుళ్ళు ఆడేసి మనం అందరం స్టార్ట్ అయ్యాం. మా స్వాములందరూ ఎదురున్నారు. ఎవరికి లైట్స్ కావాల్సినవి అన్నీ కొనుక్కుంటున్నారు. లైట్స్, సాక్స్ అన్నీ కొనుక్కుంటారు ఇక్కడ మనకి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చీకటి అయిపోతుంది కాబట్టి, చీకట్లో కొంచెం నడాల్సి ఉంటుంది కాబట్టి లైట్ అవి అన్నీ కొనుక్కుంటారు. సో చూద్దాం ఎంత దూరం నడగలుగుతామో ఈరోజు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, అప్పుడే రైన్ స్టార్ట్ అయిపోయింది. అయ్యప్ప పెట్టి పరీక్షలు అన్నీ మనకి ఇలానే ఉంటాయి. ఎన్నిటిని మనం అధిగమించి పాదయాత్ర అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద పాదం ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో స్టార్ట్ చేసే అదృష్టం అయితే లేదేమో. సో చూద్దాం, రైన్ ఏమైనా తగ్గుతుందేమో, లేదంటే ఎక్కడైనా ఆగి ఈ రోజుకి మరి క్లోజ్ చేసుకోవడమే. రేపు నేను స్టార్ట్ చేయాలి ఫ్రెష్గా మార్నింగ్. లెట్స్ వెయిట్. హోప్ఫుల్లీ తగ్గుతుందని అనుకుంటున్నాను. తగ్గితే మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయొచ్చు. వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. ఈరోజు మనకి పెద్ద బాదం చేసే అదృష్టం లేదనుకుంటా. మేము చాలా టైం అయితే ఇక్కడ వెయిట్ చేసాం, బట్ రైన్ అయితే తగ్గలేదు. అందుకే ఇంక ఈరోజు ఎరిమేల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. గైస్ కొంచెం మీరు సపోర్ట్ చేయాలి. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం కష్టపడి వీడియోస్ చూస్తున్నాను, నాకు ఒక మోటివేషన్ కావాలి కదా. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే యాక్చువల్లీ మేము ఈరోజు చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ నైట్ ఇక్కడ మేము స్టే చేశాక ఒకటి మేము చూసాము. అదేంటనేది మీకు డే 1 పార్ట్ 2 వీడియోలో మీకు చూపిస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. బట్ అది వర్త్ వెయిట్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దానివల్ల.